41, 42, 42. సార్ మనకి మీరు ఎదగండి సార్, కొంచెం ఎదగండి, కొంచెం ఫ్రంట్కి రండి సార్. ఓకే, రెడీ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, కూర్చోండమ్మా గురుగారు. కొంచెం బ్యాక్ ఉన్నాం, వెనక్కుండా కొద్ది బ్యాక్. ఓకే, ఇప్పుడు ఆయన చేతులు పట్టుకోండి సార్, చెక్ పట్టుకోండి. చూడండి సార్. ఓకే సార్. ఓకే సార్. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా వారు ఇస్తున్నటువంటి ప్రతిభా పురస్కారాలు తీసుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, లంచ్కి ముందు నేను మాట్లాడాల్సింది ఉంది. 1 or 2 minutes నాకు అప్పుడప్పుడు. ఈ ఆప్తా పుట్టుక వెనక ఉన్న ఒక విషయం, అది పుట్టిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను సెలవు తీసుకున్నాను. నేను 1990లో అమెరికా వెళ్ళినప్పుడు చదువుకోవడానికి ప్రధానంగా మాకు తానా అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది. తర్వాత దాంట్లో సంఖ్య పెరిగి విభిన్న పాత్రలు చేరి వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం మొదలై నేను దాంట్లో లైఫ్ మెంబర్. కొంతమంది నాట్స్ అని విడిపోయారు, కొంతమంది ఆట అని విడిపోయారు. సరే, వీటి వెనుకున్నటువంటి శక్తులు, వీటి వెనుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ప్రభావం ఆయా సంస్థల మీద, ఆర్గనైజేషన్స్ మీద బలంగా ఉంది. వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి. అప్పుడు H1Bలో వస్తున్న కొత్త కుర్రాళ్ళు మనవాళ్ళు కొంతమంది, అప్పటికే ఉన్నటువంటి మేము కొంతమంది కలిసి మన ఇందాక సమ్మడి ప్రసాద్ గారు కానివ్వండి, చెమటా శ్రీని కానివ్వండి, ముఖ్యంగా మావాడు చంద్ర శ్రీనివాస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఆర్గనైజేషన్ ఉండాలి, మన ప్రయారిటీస్ మనం ఈ ఆర్గనైజేషన్ ద్వారా సాధించుకోవాలి, మన ప్రయారిటీ ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ పెట్టాలంటే తానా, ఆట, నాట్స్ అవి చేయట్లేదు కాబట్టి తెలుగు పిల్లలకి ఎడ్యుకేషన్ మీద, తెలుగు పిల్లలకి ఎడ్యుకేషన్ రంగంలో మనం సహాయం చేయాలంటే, వాళ్ళ ప్రతిభకు మనం సపోర్ట్ ఇవ్వాలంటే మనం ఆప్తాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అందరి దగ్గర కూడా పేపర్స్ ఉన్నాయి, చక్కగా చూస్తే ఒక 10 మంది 20 మందితో స్టార్ట్ అయిన ఈ ఆప్తా పెరిగి వాళ్ళ దాదాపుగా 5,000+ మెంబర్స్. మరి పోయిన సంవత్సరం 30 లక్షల స్కాలర్షిప్స్ ఇవ్వగలిగిన సంస్థ ఈసారి 1,50 లక్షలకు పెరగడం, అది రాబోయే కాలంలో ఇది మరింతగా అభివృద్ధి చెంది మరింత మంది ప్రతిభగల విద్యార్థులకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్న ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ముందుగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ ఉదయం మాట్లాడుతూ సోమవీర్రాజు గారు కొన్ని మంచి మాటలు మాట్లాడారు, మాకు నచ్చిన మాటలు. ఏమన్నారంటే, మరి వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళే భోజనం పెట్టి చేస్తారు, వాళ్ళే వంట చేసుకుంటారు, వాళ్ళే కార్ డ్రైవ్ చేస్తారు. ఇదంతా ట్రూ అమెరికాలో. ఎందుకంటే అమెరికాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కువ ఉంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఎవరు ఏ పని చేసినా తప్పు కాదు, పని చేయడం అనేది ఇంపార్టెంట్, పని చేసుకోవాలి. రెండోది, మరి అంత కష్టపడి పని చేస్తూ కూడా
ఒక చిన్న చిన్న వాళ్ళు ఆప్తాలో ఉండేది పెద్ద అంతకుముందు 60లో 70లో ఉన్నటువంటి లాయర్స్ లేదంటే డాక్టర్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కాదు. వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ చదువుకుని లేదా ఇంకోటి చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి కామన్ ఫోకే. మన స్టేట్ మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా బిలియనీర్స్ కాదు, మైక్రోసాఫ్ట్ బిలియనీర్స్ కాదు వాళ్ళు. కానీ వీళ్ళందరిలో దాతృత్వం ఎక్కువగా కనిపిస్తుంది మనకు, అవునా? అది అమెరికా నేర్పే ఇంకొక గొప్ప లక్షణం. అమెరికా ఏం నేర్పుతుందంటే కష్టపడి పనిచేసుకోవడం నేర్పుద్ది, సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పుద్ది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పుద్ది. ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు, ఏ పని చేసేవాడైనా పని చేసేవాడికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పుద్ది. అలాగే దాన గుణాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్నాం, మన వెనక కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది అనే పాయింట్ మనకు అర్థం కాదు. ఇదే ఒక అమెరికన్ మీటింగ్లో అయితే వెంటనే వాళ్ళకేం అర్థం అవుతుందంటే నా వెనక వేరే వాళ్ళు కూర్చున్నారు అనే ఐడియా వస్తుంది. అది ఆ సొసైటీలో ఉన్న మెచ్యూరిటీ, ఆ సొసైటీకి ఉన్నటువంటి ఎడ్యుకేషన్, ఆ సొసైటీ చేసుకున్నటువంటి ఆ సంస్థాగతమైనటువంటి అభివృద్ధి పథంలోని గొప్పతనం. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి మనం. వాళ్ళు వెనక జరుగుతారు, కింద కూర్చుంటారు. కానీ మనకి కింద కూర్చోడానికి దుమ్ముగా ఉంది, వెనక కూర్చోడానికి ఖాళీ లేదు. ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? ఆలోచించాల్సిన అంశం అది. ఇప్పుడు ఇక్కడ మనం వెనక జరగాలంటే ఇంకా బయటికి వెళ్ళిపోవాలి, కింద కూర్చోవాలంటే మట్టిగా ఉంది. ఏం చేయాలి మనం? ఇది ఇండియాలో ఉన్నటువంటి అన్ని పెద్దలకు చెప్తున్నాను. ఇంజనీర్స్ కొత్తగా చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా మేధావులు. రాబోయే రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిన వాళ్ళు. ఇండియాలో మనం ఏం చేస్తామంటే మనం ఇంట్లో వరకు దుమ్మంతా తీసుకొస్తాం, ఇంటి వరకు శుభ్రం చేసి మళ్ళీ గోడ బయటేస్తాం. మళ్ళీ రేపు మనతో పాటు లోపలికి వస్తుంది, ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ ఊడ్చి బయటేస్తాం. అమెరికాలో ఇల్లు ఓడదు, బయట ఊడుస్తారు. గమ్మత్తు ఉంది కదా. అమెరికాలో వీళ్ళందరిలో రోజు ఎవరు ఓడరు. ఎందుకని? ఓడ్చాల్సిన అవసరం ఉండదు కాబట్టి. మరి ఆడ మట్టి అంతా ఎక్కడికి వెళ్తుంది? బయట రోడ్లు అలా ఉన్నాయి కాబట్టి, అరేంజ్మెంట్స్ అలా ఉన్నాయి కాబట్టి, కార్లు అలా ఉన్నాయి కాబట్టి, అవన్నీ కూడా సిస్టంలో రావాల్సినటువంటి మార్పులు, సొసైటీలో రావాల్సినటువంటి మార్పులు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రావాల్సినటువంటి మార్పులు. ఆ మార్పులకి 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో రాజకీయ నాయకులు, రాజకీయాలు, పార్టీలు పనిచేస్తున్నాయో నాకు తెలియదు. కానీ రాబోయే తరం ఈ విద్యార్థులు మాత్రం వాటన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళండి, కొన్నాళ్ళు చదువుకోండి, అక్కడ పని చేయండి. మీకు నచ్చితే, అక్కడ నచ్చకపోతే మళ్ళీ తిరిగి రండి. మీరు ఎక్కడున్నా సరే ఈ దేశాన్ని బాగు చేయాలని మాత్రం అర్థం చేసుకుని ఆలోచించి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఈ దేశాన్ని బాగు చేయాలి, ఇక్కడున్న వాళ్ళ ఆలోచన పెంపొందించాలనే ప్రయత్నంలో భాగంగానే ఆప్తా ఈ కృషి చేస్తుంది. వాళ్ళందరూ నిజంగా $500 $1000 ఇవ్వాలంటే చాలా వాల్యుబుల్ మనీ. దాన్ని అయినా సరే మనం ఇవ్వాలి, మన వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి, తద్వారా మళ్ళీ మన విలేజెస్ డెవలప్ అవ్వాలనే సద్భావన చూసారా? ఆ సద్భావన అమెరికా నేర్పిస్తుంది. అమెరికా అయిన తర్వాత 4, 5, 6 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ పని పెరుగుద్ది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం 5-6 సంవత్సరాలు అమెరికాలో పనిచేసిన తర్వాత అమెరికా గొప్పతనం ఒక అర్థం. అమెరికా అంటే పని లేకుండా ఖాళీగా కూర్చుంటారు, మంచి సినిమాలు ఉంటాయి, మంచి అమ్మాయిలు ఉంటారు, మంచి అబ్బాయిలు ఉంటారు. అది అమెరికా కాదు. అమెరికా ఈజ్ అ వెరీ డిగ్నిఫైడ్, వెరీ కన్జర్వేటివ్, వెరీ హార్డ్ వర్కింగ్ సొసైటీ. అమెరికా ఒక్కటే కాదు, డెవలప్డ్ కంట్రీ ఏదైనా అంతే. యూకేలో మనకంటే ఎక్కువ టైం పనిచేస్తారు వాళ్ళు, స్విట్జర్లాండ్ ఎక్కువ టైం పనిచేస్తారు, స్వీడన్, జర్మనీ మనకంటే ఎక్కువ టైం పనిచేస్తారు. ఇందాక సోమవీరాజు గారు ఇంకో మాట కూడా అన్నారు, మనం పనిచేసినట్టుగానే ఉంటుంది కానీ మనం తిరగడంలో ఎక్కువ టైం వేస్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. రోజంతా అయిపోయిన తర్వాత మేము వాళ్ళు ఏం చేసామంటే సరైన సమాధానం ఉండదు. మనం తిరగడంలో టైం వేస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, మీరు తిరగొద్దండి, కనీసం ఒక విషయంలో తిరగొద్దు. మీరు డబ్బులు పట్టుకుని డబ్బులు తీసుకెళ్ళడం అనే పని చేయదు. మీరు ఇంట్లో కూర్చుని మీ కంప్యూటర్లో, మీ ఫోన్లో ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయండి. ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాడు, ఆయన నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాడు. అందరూ ఇక్కడే ఉన్నాం. 4 బ్యాంకులు పరిగెత్తాల్సిన అవసరం లేదు, డబ్బుల్ని గోదాల్లో మోసుకెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. అభివృద్ధిలో భాగం మోడీ గారు చేసిన ప్రయత్నం రాబోయే రోజుల్లో ఇండియాలో చాలా అభివృద్ధికి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా అవినీతిని అరికట్టుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మందికి గోదాలతో అవసరం లేకుండా పోతుందని నేను అనుకుంటున్నాను.
మనం గోతాన్ని ధాన్యానికి వాడలేదు, డబ్బులకి వాడుతున్నాం. తప్పది, అలా వాడకూడదు. అమెరికాలో వీళ్ళందరూ ఉండి వీళ్ళ జేబులో $10,000 కంటే ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళ డబ్బులంటే వాళ్ళ బ్యాంకులో ఉంటాయి. ₹10 ఇచ్చినా ₹10 తీసుకున్నా బ్యాంకు ద్వారానే చేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి రూపాయి కూడా వైట్ మనీ, క్లియర్ మనీ, గోల్డ్. అది మన దగ్గర ఉన్న రూపాయలు ఎటు నుంచి వచ్చినాయో మనకు తెలియదు. మన దగ్గర ఉన్న డబ్బులు నల్ల డబ్బులో తెల్ల డబ్బులో మనకు తెలియదు. నల్ల డబ్బులు అంటే నా దగ్గర లేవండి, పలానా ఆయన దగ్గర ఉన్నాయండి అనుకుంటాం. పలానా ఆయన దగ్గర లేవు, మన దగ్గర అయ్యే ఉన్నాయి. ఎందుకంటే మన ఏ బ్యాంకులో ఉన్నారో రావట్లేదు, మనకే లెక్క తెలియదు. ఇవన్నీ కూడా సరే, ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి ఎంత అవుతుందో నాకు తెలియదు. కానీ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆలోచించాల్సిన అంశాలు. మీరు చక్కగా చదువుకోండి. మీరు ఇప్పటివరకు ఎలా చదువుకున్నారో అలా చదువుకోండి. మీరు ప్రతిభావంతులు కాబట్టి మీకు ఈ స్కాలర్షిప్స్ వస్తున్నాయి. మీ మీద ఎవరో దయదలిచో ఇంకోటో ఇవ్వట్లేదు. మీకు మీ ప్రతిభని గుర్తించి మీ ప్రతిభని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మీరు మా వాళ్ళు, మీరు మాలో గొప్పవాళ్ళు, మీరు మాలో కాకపోయే మేధావులు అని మేము గర్వపడాలి. కాబట్టి మేమందరూ పెద్దలందరూ ఆప్త వాళ్ళందరూ పరిమితంగా వాళ్ళు చేసుకుంటున్న పండగ ఇది. మీకు మేము ఊరికి ఉండలేదు. మీరు మాలో పుట్టినందుకు, మాలో మేధావులైనందుకు మేము గొప్పగా ఫీల్ అవుతూ చేసుకుంటున్నటువంటి చిరు సత్కారంగా భావిస్తూ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఆ స్కాలర్షిప్ తీసుకోండి. మా వచ్చే కాలంలో మరింతగా చదువుకోండి, మరింతగా సమాజాన్ని చదవండి. అమెరికా, స్విట్జర్లాండ్, స్వీడన్, జర్మనీ మీ ఇష్టం చూడగలండి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పనిచేసినా, ఇక్కడ పనిచేసినా ఈ దేశాన్ని మార్చాలని మాత్రం ట్రై చేయండి. మన దేశంలో చాలా మార్పు రావాలి. అది ఈ జనరేషన్ తోటి వస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తూ మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మా సోదరుడు శ్రీ శ్రీనివాసరావు గారికి, అలాగే ఆప్త మిత్ర బృందానికి అందరికీ, ఇక్కడ చేసినటువంటి పెద్దలకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తోట వీర సుబ్రహ్మణ్యం. ఎలా రాకేష్. చెక్ పట్టుకో మెల్ల చూడమ్మ. ఎలా రాకేష్. కమలారెడ్డి. తొందరగా వెళ్ళండి, ఎందుకంటే ఇంకొక 10 నిమిషాల్లో అది క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి ముందు అది ఫినిష్ చేయండి. మీ చెక్కులు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, ఏం పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళాలి. రాయుడు సార్, రాచపోత కౌసల్య. సాయి సాత్విక్. మాధవరపు మాధవరపు ముదిని తులసి లక్ష్మి. ముదిని తులసి లక్ష్మి. సంజయ్ పెళ్లిశెట్టి వెంకట కళ్యాణ్.